ఉయ్యూరు మండలం రైతులను పట్టించుకునేవాడు లేడు. ఏరవల్లి మొకాస కడవకొల్లు మాది గ్రామం, కాటూరు పొలం, ఏరవల్లి పొలం. తెచ్చినా చేసినా వాళ్ళు పట్టించుకోవట్లేదు, తీసుకోవట్లేదు. అసలు ఒడ్డు మాకు ఇప్పుడు వద్దు అంటున్నారు. ఏ మిల్లరు తీసుకోవట్లేదు, మీ తిప్పలు మీరు పడండి అని చెప్తున్నారు. పెట్టారు కదా, మీరు ఎవరు తీసుకోవట్లేదు. మిల్లుకి ఏ మిల్లుకి వెళ్ళినా మాకు వద్దు అంటున్నారు. ఒడ్డు రైతులు మిల్లు కాడికి వెళ్తే మీరెవరే మాకు ఇస్తారు, మాకు అవసరం లేదు, ఒడ్డు మాయే మాకు ఇక్కడ దిక్కులేదు అంటున్నారు. వాళ్ళు అసలు దింపుకోవడం వేసు రావద్దు అంటున్నారు. సంచులు లేవు, సంచులు ఎత్తలా. ఎవరు ఒక్కడ వచ్చి పలకరించిన వాళ్ళు లేడు. ఓట్లు ఎత్తానికి రామంటున్నారు. మేము ప్రభుత్వం ఎమ్మెల్యే గారు రాలేదు, ఇంకొకళ్ళు రాలేదు, ఎవరు రాలా. నేను 25 ఎకరాలు కౌలు చేసుకుంటే ఈ ఆర్కీకి వెళ్తే కొంత మిషన్ కోత కోసాం 4 ఎకరాలు. సంచులు ఎత్తలా, ఒడ్డు పచ్చి ఒడ్డు కొనట్లేదు అంటున్నారు. ఇక్కడికి వస్తేనో ఈ ఉండా చేలు మొత్తం మునిగిపోయినాయండి. కోసినవి ఉంది, నిలువు ఉంది, మొత్తం మునిగిపోయి నిండా మునిగిపోతే ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు, మమ్మల్ని అడిగిన వాళ్ళు లేరు. ఇక్కడికి వచ్చి మేము మందు తాగాలో సావాలో బతకాలో తెలవకుండా ఉంది. ఒడ్డు చూసిన కోసిన వడ్డన కాడ ఎత్తుకెళ్తలా, కోసిన వడ్డన కాడ ఎత్తుకెళ్తలేదంటే సంచులు పట్టుకొని, లేకపోతే ఎక్కడ మీ ఇష్టం వచ్చిన ఎవరంటే దాన్ని అక్కడ ఆర్కీ వాళ్ళను ఇది చేసాం. ఈ బయట కొనే మిల్లర్ ఒక్కడ వద్దు అంటున్నారు. ఆ దాన్ని చూస్తే నీట మునిగిపోయినాయి. ఏ దక్కు లేకుండా మేము మందు తాగి సత్తానికి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. నీళ్ళలో మునిగిపోయి ఈ రకంగా అయిపోయి ఉన్నాం. మమ్మల్ని పట్టించుకునేవాళ్ళు లేరు, బాధ్యతనే వదిలి లేరు. మమ్మల్ని ఎవరు ఇంత మట్టికి మాకు ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ ఒక నాయకులు కానీ వచ్చి మాకు పట్టించుకునేవాడు లేడు. మా పొలాలన్నీ నేల మునిగిపోయినాయి. మేము సత్తామో బతుకుతామో తెలవకుండా ఉంది. ఏ దారి దిక్కు దొయ్యక మేము అట్ట నిలబడిపోయి మద్దతు ధర ఎత్తుమారున్నార మాకు ధర లేదు, పాడు లేదు. ధర అన్నాడు, ధర 1650 రూపాయలు అన్నాడు. అసలు వడ్డీ తీసుకునేవాళ్ళు లేడు, వేసుకెళ్ళేవాళ్ళు లేడు. మిల్లు అసలు మిల్లు మాకు అవసరం లేదు, వడ్డు మీ వడ్డు మేము ఎందుకు కొంటాం వెళ్ళిపోయింది అంటున్నారు. మిల్లు కాడికి వెళ్తే మిల్లు తేమ శాతమో అసలు ఏ శాతం ఏంటి, మొత్తం మునిగిపోతే తేమ శాతం ఉన్నప్పుడు కూడా అది అంత వచ్చింది, ఇది ఎంత వచ్చింది అంటున్నాడు. ఎంత పెట్టినా అంతే, మాకు అవసరం లేదు, మీ ఇష్టం వచ్చిన చాటు మీరు వెళ్ళి ఆ ప్రభుత్వాన్ని అడగండి అంటున్నారు. మిల్లర్ మాకు ఎవడు అసలు ఏ మిల్లర్ కూడా మాకు వద్దా అంటున్నాడు. మిల్లర్ ఒక్కడ పట్టించుకోవట్లా. ఈ ఆర్కేఎంలోకి వెళ్తే రాని వాళ్ళు చేసుకోవాలి, నిమ్మ చేత చూసుకోవాలంటున్నారు. కానీ మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు, సంచులు ఇచ్చిన వాళ్ళు లేడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.